హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అన్నవరం ట్రావెల్ చేస్తున్నాము. దానికి సంబంధించిన వీడియో పోస్ట్ చేస్తున్నాను, స్కిప్ చేయకుండా చూడండి. మేము ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి స్టార్ట్ అయ్యాము ఇంటి దగ్గర. ఇది మా మావయ్య గారు వాళ్ళ ఊరండి. ఇక్కడ చెరువు ఉంది. ఇదైతే రాజమండ్రి బ్రిడ్జ్ అండి. దీనికి రీమోడలేషన్ చేశారు. వ్యూ అయితే చాలా బాగుంటుందండి. ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయ్యాము కాబట్టి మనకి సన్ రైజ్ కూడా రాకముందే చాలా బాగుంది. ఇదైతే కోటిపల్లి బస్ స్టాండ్ అండి. ఇది మనకి బస్ స్టాండ్. ఇదైతే గోకవరం వెళ్ళే రోడ్ అండి. ఇంకా పార్క్ అయితే వచ్చేసింది. ఇంకా మేము ఎర్లీ మార్నింగే స్టార్ట్ అవడం వల్ల చాలా రిఫ్రెషింగ్గా ఉందండి. ఇంకా నైట్ అయితే మాకు చాలా ఎర్లీగా పడుకుందండి. 6:30కి అట్లా పడుకుంది. అందుకే ఏమో ఎర్లీ మార్నింగే లేచిపోయింది. 3:30 కల్లా ఫస్ట్ అదే లేపిందండి మమ్మల్ని. ఇంకా నేనైతే ఫ్రెష్ అయిపోయాను. ఇదైతే శివుడి విగ్రహం అండి. ఇంకా ఫ్రంట్కి వెళ్ళిపోయాక మనకి పార్క్ అనేది బాగుందని చెప్పి షూట్ చేసా. ఇదైతే పుష్కరవనం అండి. నేనైతే మా కాలేజ్ ఫైనల్ ఇయర్లో వెళ్ళామండి మా ఫ్రెండ్స్ తోటి. అండ్ టికెట్ తీసుకుని ఎంట్రీ ఇస్తారు. ఇక్కడ మనకి లోపల సైకిల్స్ కూడా ఉంటాయి. ఇదైతే 4th బ్రిడ్జ్ అండి. ఇంకైతే మా కాలేజ్కి వెళ్ళే రోడ్ వచ్చేసింది. ఇదే దివాన్ చెరువు అండి. ఇక్కడ టెంపుల్ ఉంది కదండి. ఈ డౌన్కి వెళ్తే మా కాలేజ్కి ఎంటర్ అయిపోతాము. మనకి కొంచెం వర్షాలు పడుతున్నాయి కదా, అందుకు మొత్తం గ్రీనరీగా ఉంటున్నాయి. ఇవైతే కొబ్బరి చెట్లు అండి. ఎంత గ్రీనరీగా ఉందో చూసారా, చాలా బాగుందండి. ఎర్లీ మార్నింగే ఈ వ్యూ చూస్తే మైండ్కి రిఫ్రెషింగ్గా ఉంటుంది. అండ్ ఫైనల్లీ మేము అన్నవరం రీచ్ అయిపోయాము. ఇంకా అన్నవరం కొండ ఎక్కాలి కదా సత్యనారాయణ స్వామిని దర్శించుకోవాలంటే. ఇంకా ఇక్కడ పార్కింగ్ కోసం టికెట్ తీసుకుని ఇంకా కొండ ఎక్కేస్తున్నాము. వ్యూ అనేది మిస్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది. అన్నవరం వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది. వ్యూస్ అయితే చాలా బాగుంటుందండి. అండ్ ఈ గాడ్ అయితే చాలా ఫేమస్ అండి అన్నవరం అనేది. చాలామందికి తెలియదు కదా, సో నేను ఈ వ్లాగ్ చేస్తున్నాను. ఎక్కువగా ఇక్కడికి వ్రతం చేయించుకోవడానికి వస్తారండి. మాకైతే ఈసారి కుదరదు, మా పాప ఉంది కదా. ఇంకొంచెం పెద్ద అయ్యాక మేము మళ్ళీ వ్రతంలో కూర్చుంటామండి. ఆ వ్రతంలో కూర్చుంటే చాలా మంచి జరుగుతుందని బాగా నమ్మకం అండి అందరికీ. ఈ టెంపుల్లో గాడ్ ఎంత ఫేమస్సో అలాగే ప్రసాదం కూడా అంతే ఫేమస్ అండి. చాలా బాగుంటుంది ప్రసాదం అయితే. ఇంకా టెంపుల్లోకి అయితే వెళ్ళిపోతున్నామండి. టెంపుల్లోకి వెళ్ళే ముందు కార్ పార్క్ చేసుకోవాలి కదా, ఇంకా పార్కింగ్ ఏరియాలో పెట్టేసుకుని ఇంకా కొంచెం వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది టెంపుల్. మోక్షకి తలనీలాలు ఇవ్వాలండి. అలాగే వాళ్ళ డాడీ కూడా చేయించుకుంటానన్నారు. మోక్ష ఎన్నిసార్లు అయితే చేయించుకుంటుందో అన్నిసార్లు వాళ్ళ డాడీ కూడా చేయించుకుంటారంట. టెంపుల్ ఓవర్వ్యూ అయితే ఇదండి. ఇంకా మేము తలనీలాలు ఇచ్చేసి ఇంకా దేవుని దర్శించుకోవడానికి వెళ్ళిపోయాము. ఇదైతే ఓల్డ్ రథం అండి. ఇది టెంపుల్లో కొత్తగా కట్టినట్టున్నారండి రథం. చూడ్డానికి చాలా బాగుంది. పాలిష్ వేసి గ్లాసెస్ పెట్టారు. ఇంకా స్వామివారి దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. ఇంకా ప్రసాదాలు అవి తీసుకుని స్టార్ట్ అయిపోయాం బ్యాగ్కి. ఇంకా ఇది ఓవర్ వ్యూ అండి. మనం కొండ దిగేస్తున్నాము. వ్యూ చూసారా ఎంత బాగుందో. ఇలాంటి టెంపుల్స్కి వస్తే మనకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి. ఏదో పాజిటివ్ ఎనర్జీ అయితే ఫామ్ అవుతుంది. ఇదైతే పంపా రివర్ అండి.
వ్యూ చూసారా ఎంత బాగుందో. అండ్ రిసార్ట్ అండ్ రెస్టారెంట్ కూడా ఉంది ఇక్కడ. ఎవరైనా టైం స్పెండ్ చేయాలి అనుకుంటే రిసార్ట్ బుక్ చేసుకుని వ్యూస్ ఎంజాయ్ చేయొచ్చండి నేచర్ని. చూసారు కదా ఎంత బాగుందో. అన్నవరం కొండ అయితే దిగేసామండి. మేము అన్నవరంలోనే టిఫిన్స్ చేసేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము. మా మోక్ష అయితే తలనీలాలు ఇచ్చినంతసేపు ఏడుస్తూనే ఉందండి. ఇచ్చాక కూడా ఆపలేదు, తలుచుకుని ఏడుస్తూనే ఉంది. నాకైతే దాన్ని అలా చూసి చాలా ఏడుపు వచ్చేసిందండి. వాళ్ళ డాడీ కూడా గుండె చేయించుకున్నారు కదా, అది గుర్తుపట్టలేదండి వాళ్ళ డాడీని. అది ఏడుస్తూనే ఉంది. నా దగ్గరే ఉంటానండి, ఆయన దగ్గరికి వెళ్ళనండి అసలు. ఇంకా ఒక హాఫ్ అన్ అవర్కి అలా ఐడెంటిఫై చేసింది వాళ్ళ డాడీని. అన్నవరం నుంచి రాజమండ్రి వచ్చే రోడ్లో ఈ స్టాచ్యూ అనేది మనకి కనిపిస్తుంది. ఎవరో మీకు దూరంగా నుంచి ఐడెంటిఫై అవుతుందో లేదో కానీ దగ్గరికి వచ్చాక మీకు తెలుస్తుంది. ఎవరో కాదండి, స్వామి వివేకానంద. చాలా పెద్ద స్టాచ్యూ. ఇది ఆఫ్టర్నూన్ అయినా కానీ నల్లగా మేఘాలు కమ్ముకున్నాయండి. ఇది 12 o'clock అంటే ఎవరు నమ్మరు. ఇంకా అలా వెళ్తూ ఉండగా గొర్రెలు కనిపించాయి. ఇంకా అలా వెళ్తూ ఉన్నాము. మధ్యలో రైన్ పడిందండి, చాలా బాగుంది. గ్రీనరీలో మంచిగా రైన్ పడితే వ్యూ చూడడానికి చాలా బాగుంటుంది. నేను ఇంటికి వెళ్ళేదాకా కూడా షూట్ చేయలేదండి, జిఎస్ఎల్ హాస్పిటల్ దాకా షూట్ చేశాను. జిఎస్ఎల్ హాస్పిటల్ అండ్ మెడికల్ కాలేజ్ ఉంటుందండి ఇక్కడ. నేను వీడియోలో కవర్ చేస్తున్నాను చూడండి. మేము ఇంటికి రీచ్ అయ్యే లోపల 1 o'clock అయ్యింది. మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.